రాయలసీమ ప్రాజెక్టుల కోసం చంద్రబాబు హయాంలో 12,000 కోట్లు ఖర్చు చేశారని అన్నారు టీడీపీ సీనియర్ నేత కాలువ శ్రీనివాసులు. జగన్ ఎంత ఖర్చు చేశారు లెక్క చెప్పాలి అని అడుగుతున్నారు. ఎవరి పరిపాలనలోనూ ఎప్పుడూ జరగలేదనే వాస్తవాన్ని మరుగుపరచలేరు. ఎందుకంటే గణాంకాలు చెప్తా ఉన్నాయి. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్క రాయలసీమ ప్రాజెక్టులకే 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఆ రోజు జలవనరుల శాఖ కింద ఖర్చు పెడితే 12,000 కోట్ల రూపాయలు ఒక్క రాయలసీమ ప్రాజెక్టులకే ఖర్చు పెట్టారు. గాలేరు నగరి, హంద్రీనీవా, ఎన్టీ రామారావు గారి కళల రూపాయలైన ఈ 2 ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు నిర్మాణ పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాయి. ఇది వాస్తవం కాదా? ఒక్క హంద్రీనీవా ప్రాజెక్టు పైనే 5,000 కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టింది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి 19-24 మధ్యకాలంలో రాయలసీమ ప్రాజెక్టులకి ఎంత ఖర్చు చేశాడో పోతిరెడ్డిపాడు సందర్భంలో ఏ రెడ్డైనా చెప్పి ఉంటే రాయలసీమ ప్రజలు సంతోషపడేవాళ్ళు.